ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. వల్లి తన దగ్గర కూల్ డ్రింక్ ఉందనుకుంటుంది, కానీ అందులో మందు ఉందని వల్లికి తెలియదు. తెలియకుండానే ప్రేమకి నువ్వే తాగు ప్రేమ, నువ్వు నాకు చెల్లివి కదా అనేసి ఇస్తుంది. అప్పుడు ప్రేమ అది మందని తెలియక కూల్ డ్రింక్ అనుకొని తాగుతుంది. తాగిన తర్వాత తనకి మందు ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత వల్లి దగ్గరికి తిరుపతి వచ్చి వల్లి చేతిలో ఆ బాటిల్ చూసి కూల్ డ్రింక్ మొత్తం తాగారా, బుజ్జమ్మక్క తాగిందా అనేసి అడుగుతాడు. అప్పుడు వల్లి బుజ్జమ్మ అత్తయ్య తాగలేదు, మన ప్రేమ తాగిందని చెప్తుంది. అప్పుడు తిరుపతి అది కూల్ డ్రింక్ కాదు, అది మందు, నేనే ఆ బాటిల్లో పోసుకుంటే అక్క తీసుకుంది అనేసి అని చెప్తాడు. అప్పుడు వల్లి అమ్మో ప్రేమ మందు తాగిందా, అయితే మొన్ననే నాకు అసలు మస్తు ఇబ్బంది పెట్టింది, మందు తాగి డ్యాన్స్ చేయమంది, అప్పుడు పెంకులు నా కాల్లో కూర్చుకొని నాకు చాలా ఇబ్బంది అయింది, మళ్ళీ ఇప్పుడే టార్చర్ పెడుతుందో అనేసి తన బెడ్రూమ్లోకి వెళ్ళి దాచుకుంటుంది. దాచుకున్న తర్వాత వల్లిని అక్క అక్క అని ప్రేమ పిలుస్తుంది. అప్పుడు వల్లి ఏంటి బెడ్రూమ్లో ఉన్న సౌండ్ వినిపిస్తుంది ప్రేమ అనేసి అక్క నుంచి లేచి బయటకు వచ్చేసరికి బెడ్ మీద కూర్చుంటుంది ప్రేమ. నువ్వు ఎలా వచ్చావు చెల్లాయి, నేను డోర్ వేసుకున్నాను కదా, లాక్ పెట్టుకున్నాను కదా అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ నీకంటే ముందే వచ్చాను అక్కయ్య అనేసి అంటుంది. వల్లి అక్క మనం కచేరీ స్టార్ట్ చేద్దామా, బయటికి వెళ్దామా అనేసి అంటుంది. అప్పుడు వల్లి వద్దు చెల్లి, మొన్న కచేరీ చేసినందుకే నాకు చాలా ఇబ్బంది అనిపించింది అసలు అనేసి అని చెప్తుంది. అప్పుడు వల్లి అప్పుడు ప్రేమ అట్లయితే ఈ కత్తి నీ మెడ దగ్గర ఉంటుంది అక్కయ్య అనేసి అంటుంది. అప్పుడు వల్లి సరే చెల్లె అనేసి బయటికి వెళ్తుంది. అప్పుడు ప్రేమ మన నన్ను ఎత్తుకెళ్ళావా అక్కయ్య అనేసి అంటుంది. అప్పుడు ప్రేమను ఎత్తుకొని బయటకు తీసుకెళ్తుంది వల్లి. అప్పుడు ప్రేమ ఏం కచేరీ స్టార్ట్ చేద్దాం అక్కయ్య అనేసి అంటుంది. అప్పుడు వల్లి మొన్న డ్యాన్స్ చేశాను, డ్యాన్స్ చేసినందుకే నాకు పెంకులు గుచ్చుకొని చాలా ఇబ్బంది అయింది అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ సరే అక్క ఇప్పుడు డ్యాన్స్ చేయవద్దు, వేరే ప్రోగ్రామ్ పెడదాం, యాక్టింగ్ ప్రోగ్రామ్, నవరసాలలో అన్ని యాక్టింగ్ చేసి చూపించాలి అక్కయ్య అనేసి అంటుంది. అప్పుడు వల్లి నేను యాక్టింగ్ చేయడంలో ఫస్ట్ చిన్నప్పుడే నా పక్కన ఒక ఆవిడ పెన్సిల్ తీసుకొని నా పక్కన ఇంకొక ఆమె పేరు చెప్పాను, అందులో నేను యాక్టింగ్ చేశాను, వాళ్ళిద్దరికి గొడవ పెట్టించాను అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ అంటే నువ్వు చిన్నప్పటి నుంచే ఇంతేనా అక్కయ్య అనేసి అంటుంది. అప్పుడు వల్లి అవును అక్క అవును చెల్లాయి అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ నువ్వు ఒక యాక్టింగ్ నవరసాలలో చెయ్యి, నా పేరు వల్లి, అందరి జీవితాల్లో వేలు పెట్టి బల్లిలాగా ఎవరినైనా సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేక గండు పిల్లిలా పట్టుకొని పీడిస్తాను అనేసి చెప్పు అనేసి అంటుంది. అప్పుడు వల్లి కూడా సరే చెల్లి అనేసి చెప్తుంది. అప్పుడు రౌద్రంలో చెప్పు అనేసి ప్రేమ అంటుంది. అప్పుడు వల్లి నా పేరు వల్లి, అందరి జీవితాల్లో వేలు పెట్టి బల్లిలా ఎవరినైనా సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేక గండు పిల్లిలా పట్టుకొని పీడిస్తాను, చీన బతుకు చెడ అనేసి తనకు తానే అనుకుంటుంది. అప్పుడు ప్రేమ చాలా సంతోషిస్తుంది. అలాగే నవరసాల్లో చేయమని చాలా ఇబ్బంది పెడుతుంది వల్లిని ప్రేమ. వల్లి అన్ని రసాలలో చెప్పి చాలా ఇసిగిపోయి కింద పడిపోతుంది. ఇక నా వల్ల కాదు ప్రేమ అనేసి చెప్తుంది. ఇక ప్రేమ అక్కడ నుంచి ధీరజ్ దగ్గరకు వస్తుంది. అప్పుడు ధీరజ్ పడుకొని ఉంటాడు. అప్పుడు ప్రేమ ధీరజ్ను చూసి చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు ధీరజ్కి చెమట వస్తుంటే చెమట నువ్వెందుకే ధీరజ్కి వస్తున్నావు, ఆ ఐశ్వర్య నువ్వు మీ ఇద్దరు ధీరజ్ని ఇబ్బంది పెడుతున్నారు అనేసి ఫ్యాన్ తెచ్చి తనకి పెడుతుంది. అవరే ధీరజ్ నువ్వు చిన్నప్పటి నుంచి నాకు శత్రువు, ఇద్దరం ఎప్పుడైనా గొడవ పడేవాళ్ళం, కానీ ఇప్పుడంటే నువ్వు నాకు చాలా ఇష్టం, అప్పుడు నేను కష్టంలో ఉన్నప్పుడు నేనున్నానని నువ్వు నిలబడి అందరి ముందు తను నా భార్య, తనకి ఏ కష్టం రాకుండా చూస్తాను అన్నప్పుడే నువ్వు నాకు ఇష్టమయ్యావు అనేసి అంటుంది. అప్పుడు శత్రువు కానీ ఇప్పుడు నువ్వంటే చాలా ఇష్టం నాకు అనేసి అంటుంది. తనకి ఫ్యాన్ పెట్టి అసలు నువ్వు ధీరజ్ నాకు ఆ రోజు ముద్దు పెట్టావా పెట్టలేదా అనేసి తన బుగ్గ గిల్లుతుంది. గిల్లినప్పుడు ధీరజ్ లేస్తాడు, లేచేసరికి మళ్ళీ కింద పడుకుంటుంది, మళ్ళీ ఇంకొకసారి కూడా గిల్లుతుంది. గిల్లేసరికి ధీరజ్ లేస్తాడు, లేచి ఏమైందే అలా గిచ్చుతున్నావు నువ్వు అనేసి అంటాడు. అంతలోనే తనకి స్మెల్ వస్తుంది. ధీరజ్కి ఏంటి మళ్ళీ మందు తాగావా నువ్వు అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ లేదు నాకు వల్లి అక్కే కూల్ డ్రింక్ అని ఇచ్చింది, నేను కూల్ డ్రింకే తాగితే అందులో మందు ఉందేమో నాకు తెలియదు అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ మళ్ళీ ఎందుకు తాగవే నువ్వు అనేసి కోప్పడతాడు. అప్పుడు ప్రేమ ఆ రోజు నాకు ముద్దు పెట్టావా ధీరజ్ చెప్పు అని తనని విసిగిస్తూ బయటికి వెళ్ళిపోతాడు ధీరజ్. అప్పుడు
ధీరజ్ని పెట్టావా పెట్టలేదని విసిగిస్తూ డ్యాన్స్ చేస్తుంది. ఆ డ్యాన్స్ ఆ మాటలు విని నర్మద అలాగే బుజ్జమ్మ కూడా బయటికి వచ్చి ఏమైంది ప్రేమ అనేసి అంటారు. ధీరజ్ డ్రింక్ తాగింది ప్రేమ అనేసి అంటాడు. అప్పుడు నర్మద అలాగే బుజ్జమ్మ తనని ఇంట్లోకి వెళ్ళని బతిలాడతారు. అయినా ప్రేమ ధీరజ్ని ముద్దు పెట్టావా అని విసిగిస్తుంది. అప్పుడు రామరాజు లేస్తుంటే అలాగే సాగర్ లేస్తుంటే రామరాజు దగ్గరికి బుజ్జమ్మ వెళ్ళి పడుకోరని చెప్తుంది. అలాగే నర్మద కూడా సాగర్ దగ్గరికి వెళ్ళి పడుకోండి అని చెప్తుంది. తర్వాత ప్రేమ ధీరజ్ డాన్స్ వేసిన తర్వాత ధీరజ్ని ప్రేమ అడుగుతుంది, ఆ రోజు పార్టీలో నాకు ముద్దు పెట్టావా లేదా అని అడుగుతుంది. అప్పుడు ధీరజ్ పెట్టలేదే, ఎందుకే నన్ను ఇలా ఇస్తున్నావు అనేసరికి ప్రేమ పెట్టలేదా అనేసి చాలా డల్గా ఉంటుంది.